సార్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత మంచి ర్యాలీ అవుతున్నాయి. ఇప్పుడు గోల్డ్ వచ్చేసి 1,38,000 చేంజ్ ఉంది. సిల్వర్ 2,15,000 చేంజ్ వరకు ఉంది. సో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా? నెక్స్ట్ ఇదే రిటర్న్స్ అనేది నెక్స్ట్ ఇయర్‌లో గనక చూసుకున్నట్లయితే ఇంకా మంచి బుల్ రన్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటేనండి ఒక టైంలో గోల్డ్ పెరిగిందంటే పెరిగింది ఇంకా ఆగిపోయింది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాకుండా మనం చూస్తే లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి కూడా గోల్డ్ అమాంతం స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంది. ఎవ్రీ డే జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్ లాగా తయారైంది అది కూడా. హ్మ్. ఒకప్పుడు ఎలా ఉండేది 2008, 2014, 2012 అలా చూస్తే ఒకసారి గోల్డ్ 5,000 పాయింట్స్ పెరిగింది అంటే అక్కడితో ఆగిపోయేది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పెరగాలంటే ఒక 3, 4 ఇయర్స్ ఆగేవాళ్ళం. కానీ ఇవాళ అలా లేదు. ఇది కూడా మన ఎవ్రీ డే ట్రేడింగ్‌లా అయిపోయింది. సో, ఇది ఎలా కంటిన్యూ అవుతుంది అంటే ఇప్పుడు చూడండి స్టాక్ మార్కెట్ అనేది బాగా పడుతుంది. మనం చూసుకుంటే బేసికల్‌గా డిసెంబర్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనమాట. చాలా ఫారిన్ కంట్రీస్‌లో. సో, ఇప్పుడు అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు స్టాక్ మార్కెట్‌లో. స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేస్తున్నారో మార్కెట్ పడిపోతుంది ఆల్మోస్ట్. సో, ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ పడుతుంది కాబట్టి మనం ఎందుకు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని గోల్డ్‌లో పెట్టకూడదు. ఆల్టర్‌నేట్‌గా గోల్డ్‌లో పెట్టుకుంటే మనం గెయిన్ చేయొచ్చు కదా! మార్కెట్ చాలా వాలటాలిటీ ఉంది కదా! అని చెప్పి ఇప్పుడు అందరూ ఈ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్ ఆల్మోస్ట్ పెరుగుతుంది. సో, ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది అంటే జనవరి 15 దాకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే మనకి ఈ క్వార్టర్ ఎండింగ్ రిజల్ట్స్ రావాలి. ఇప్పుడు యాక్చువల్‌గా మార్కెట్‌లో ఎవ్రీ డిసెంబర్ తర్వాత మళ్ళీ క్వార్టర్ ఎండింగ్ రిజల్ట్స్ వస్తాయి. మార్కెట్ కూడా ఇట్లాగే కంటిన్యూ అయింది. కొంచెం బేర్ మార్కెట్ ఉంది. స్టాక్ మార్కెట్ బాలేదు. వాలటాలిటీ ఉంది అంటే మాత్రం గోల్డే బాగా పెరుగుతుందండి. అనుకోవచ్చు మనం జూన్ దాకా కూడా గోల్డ్ పెరగొచ్చు. ఒకవేళ కనుక స్టాక్ మార్కెట్‌లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది. స్టాక్ మార్కెట్ అమాంతం పెరుగుతుంది అంటే మాత్రం కొంచెం డిప్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ఈ డిప్ అంటే ఇప్పుడు గోల్డ్ పెరిగే అవకాశం ఉంది అంటే ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఎంతవరకు డిప్ అయ్యే ఇంకొక 5,000 పాయింట్స్ పెరుగుతుందండి. మీరు చూస్తూనే ఉన్నాం లాస్ట్ 1 ½ మంత్ నుంచి కూడా అంత బుల్ ర్యాలీ రాలేదు. పెరిగితే కూడా స్లోగా పెరుగుతుంది గోల్డ్. పడినా కూడా స్లోగానే పడుతుంది. సో, ఈ వాలటాలిటీ అనేది మనం గోల్డ్‌లో ఎక్కువ చూస్తున్నాం. సో, అవును. మనం లాస్ట్ 6 మంత్స్ నుంచి వేవ్ వచ్చింది బాగా పెరిగింది. బులిష్‌గా పెరిగింది గోల్డ్. కానీ లాస్ట్ 1 మంత్ చూసుకుంటే మాత్రం గోల్డ్ 1,25,000 నుంచి 30,000 మళ్ళీ పడటం అక్కడక్కడే ఉంది. దాంట్లో చూస్తే స్టాక్ మార్కెట్‌లో వేవ్ ఎక్కువగా ఉంది. సో, మనకి ప్యారలల్‌గా చూస్తే ఈ మన స్టాక్ మార్కెట్ ఇలా పడుతుంది కాబట్టి అది కొంచెం స్టేబుల్‌గా ఉంది మార్కెట్.